కృష్ణలంక కేసులో విచారణలో వింత ఏంటయ్యా అంటే రోజు ఇంకా 3 రోజులైనా విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు. వాస్తవంగా ఒక అనాథ శవం పడుందని చెప్పి రైల్వే స్టేషనో, రోడ్డు మీదనో, బస్ స్టాండో ఎక్కడన్నా ఉంటే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్‌కి సంబంధిత అధికారులు సమాచారం ఇస్తారు. పోలీసులు ఏం చేయాలి? ఆ శవాన్ని ఫోటోలు తీయాలి. ఆ ఫోటోల్ని ఎగ్జిబిట్ చేయాలి. పేపర్ ప్రకటన కూడా ఇవ్వాలి. ఆ తరువాత ఆ శవాన్ని తగలబెట్టమని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి మున్సిపాలిటీ వాళ్ళ చేత చేయించాలి. ఆ శవం కనుక ఏదన్నా గాయాలతో ఉండుంటే పోస్ట్ మార్టం చేయించి ఆ శవానికి సంబంధించిన మ్యాటర్‌ని పేపర్‌లలో వేయించి ఆ తరువాతన చేయాలి. ఇప్పుడు ఈ అబ్బాయి విషయంలో ఏం జరిగింది? బతికున్నట్టా? లేనట్టా? రికార్డుల్లో బతికున్నట్టే. కానీ మర్డర్ కేసు పెట్టారంటే మళ్ళీ రికార్డులో చనిపోయినట్టు. ఎట్లాగుంటాడు? మరి కోర్టుకి, హైకోర్టుకి ఎట్లా చెప్పింది ప్రభుత్వం? అతన్ని వదిలిపెట్టేశాం అన్నటువంటి పాయింట్, అరెస్ట్ చేసాం వదిలిపెట్టేశాం అన్నటువంటి పాయింట్. వారెంట్ మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఎట్లాగా వదిలిపెడతారు? కోర్టులో సబ్మిట్ చేసి కదా వదిలిపెట్టాల్సింది. ఇక్కడ సమస్యల్లా ఏంటయ్యా అంటే కృష్ణలంక కేసులో అయోమయంతో ఏదేదో చేసేస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ అన్నట్టుగా చస్తే తప్పేంటి అనేటటువంటి ధోరణిని ప్రొజెక్ట్ చేయాలనుకుని ఒకవైపు, మధ్యలో మళ్ళీ ఈ రూట్లోకి తీసుకెళ్లారు. కులాల రూట్లోకి వచ్చింది, మతాల రూట్లోకి వచ్చిందంటే ఏమీ లేదు. ప్రజలైతే మాత్రం ఇందులో కులం చూడట్లేదు. కాపు అనినో లేకపోతే ఇదన్నో లెక్కన సిఐ నాగరాజు గారు కూడా కాపే. మరి చచ్చినోడు కాపే, చంపినోడు కాపే కాబట్టి అది కాపురు పంచాయతీ అని వదిలేస్తారా? బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే లాకప్ డెత్ జరిగితే సస్పెన్షన్ వరకే ఉంటుంది. కానీ ఎన్కౌంటర్ చేస్తే హీరో చిత్తం అవుతుంది. తీసుకెళ్లి చాటుగా తగలబెట్టడం అన్నటువంటిది మర్డర్ కంటే క్రిమినల్ కేసు. ఈ ప్రొసీజర్లు ఏమీ జరగట్లేదంటే చాలా దారుణమైన ఇష్యూ. అందులో అన్ని రోజుల పాటు అతన్ని నిర్బంధించారు అంటే ఏదో విషయాన్ని దాస్తున్నారు. ఊరికినే కొట్టట్లేదు కదా అందరినీ కూడా, ఏదో దాస్తున్నారు. అది వదిలేస్తే సమాజానికి ఏమీ పట్టదు అనుకుంటే, అవసరం లేదు అనుకుంటే ఎవరిష్టం వాళ్ళది.